విపరీతమైనటువంటి అలసట, నీరసం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇంకా శరీరానికి కడుపులో మంటనో లేకపోతే అల్సర్నో కలగజేసేటువంటి ఈ మసాలాలు కానివ్వండి, లేకపోతే కారాలు, లేకపోతే ఇంకా ఈ పులుపు పదార్థాల వంటివి మనం దూరంగా పెట్టుకోవాలి. కేవలం తేలికపాటి ఆహారాన్ని, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి కాయగూరలో లేకపోతే ఆకుకూరలో, అట్లనే పళ్ళో అట్లాంటివి తీసుకోవడం మూలంగా ఈ శరీరానికి స్ట్రెస్ తగ్గించగలుగుతాం. సో ఇది పథ్యం అని కాదు, శరీరం అనేటువంటిది ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని మనం ఇంకా దాన్ని విషమింపజేసేటువంటి స్థితిలో కాకుండా మనం సింపుల్గా ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే ఇది టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, శరీరం నుంచి చెమట రూపంలో కొంచెం ఎక్కువ బయటకు పోతూ ఉంటాయి నీళ్లు. దాని మూలంగా కూడా డీహైడ్రేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ నిర్జలీకరణం అంటూ ఉంటాం. ఈ శరీరంలోంచి లవణాలు అట్లనే ఈ నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓఆర్ఎస్ లాంటి